ఎల్బీ నగర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణం తీసింది. ముక్కు ఆపరేషన్ కోసం వస్తే మృతదేహాన్ని అప్పగించారంటూ మృతుడి బంధువులు ఆసుపత్రి మీద దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బంధువుల ఆందోళనతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆయనకు దమ్మొస్తుంది అన్నాడు. ఏం తినలేదు ఆయన. తినక కదా సార్ నేనేం తింటలేడు కదా, ఓకరు వస్తుంది అన్నాడు. కొన్ని వాటర్ తాపిస్తే ఆ వాటర్ కూడా ఇక్కడనే ఉంది, అది కూడా ఓకరు వచ్చింది. మళ్ళీ కాఫీ తాగుదంటే తాపిరంటే కాఫీ తీసుకొచ్చినాం. కాఫీ కూడా ఒక్క బుక్క తాగిండు, అది కూడా వద్దానని పక్కకు పెట్టేసిండు. పక్కకు పెట్టేసి నాకు ఇక్కడ వచ్చినట్టు అయితే దమ్మొస్తుంది అన్నాడు. దమ్మొస్తుందంటే ఆ నోట్లకే ఊపిరి అన్నాడు. నోట్లకే ఊపిరి అంటే ఆయన దమ్మొస్తుంది అంటుండు. తిన్నది అరగలేదు కదా సార్. ఇట్లా అంటే ఎట్లా అంటే అమ్మ మీరు ఈడ నిలబడొద్దు, మీరు బయటకు పోరండి. బయటకు పోరంటే లేదు సార్. కడుపు ఉబ్బింది, ఆయనకు ఆయాసం అవుతుంది, చెమటలు వస్తున్నాయి. ఇవి గుండు ఇవొత్తు అవొత్తు అంటున్నావు. వాళ్ళు ట్రీట్మెంట్ అది ఇవ్వలేదు సార్. మీరెళ్ళు అని చెప్పేసి కడుపు ఉబ్బినాక తీరా ఆయన చల్ల చెమటలు వచ్చినాక అప్పుడు వచ్చి చూస్తే జిమ్మ పోయినాకనే పంపింది సార్ యువతలకి. అదే మెయిన్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వలేదు. నా కొడుకు షుగర్ ఉంది, షుగర్ పట్టి చెయ్యి సారు, నువ్వు షుగర్ దమ్ము చేసినాకనే చెయ్యి, లేకపోతే చేయొద్దు నువ్వు అన్న అంటే అన్నాడు. మాకు అంత మటుకు తెలియదమ్మా, షుగర్ తీసేసి చేస్తా. తీసుకుపోయారు. రాత్రి ఏం పెట్టకూరు అంటే ఒక కిడ్డుగా పెట్టినా ఇక పొద్దున తీసుకుపోయారు. పండబెట్టారు. ఏం తాపియకూరు అన్నాడు. పండబెట్టినాక చేసినాక దగ్గరికి కొని పోతే రానియలేదు. రాకుండా తీసుకొని ఏసులో పెట్టినా రావద్దు అన్న. నేను చూసుకొని పోతా సార్, బీపీ చెక్ చేయి, షుగర్ చెక్ చేయి సారు, షుగర్ బీపీ చెక్ చేయి. నేను పొద్దున్న దాకా 10 సార్లు చేయించిన దగ్గర ఉండి అని లేచిరుగా నన్ను రాణిస్తలేదు. నేను గడ కూర్చున్నా. నేను ఇక బయటకు వెళ్ళలే సారు, నా కొడుకుని చూసుకుంటూనే కూర్చున్నాక అన్నాడు. అది ఇక్కడ ఉరుకుతురు, అక్కడ ఉరుకుతురు అమ్మ ఎవరు కురుకుతురు అని అప్పుడే అన్నాడు. అంటే అన్నాడు ఆ వేసి ముంగట్నే కూర్చున్నాడు. ఎవరు కురుకుతురు ఏమైందంటే శేఖర్కు జర షుగర్ అయింది, వేసో తీసుకుపోవాలి. అమ్మ నా కొడుకు అని నేను గుద్దుకుంటున్నా సారు. నేను గుద్దుకుంటా మా లొల్లి పెట్టకు అన్నాడు. లొల్లి ఎందుకు పెట్టాను సార్, నా పిల్లగాన్ని ఏం చేసిరు అని నేను అనగానే ఏం కాలేదు అని ఆంబులెన్స్ వస్తూనే తీసుకొని పోతుంది. చౌటుప్పల్ మండలం తంగేడుపల్లి గ్రామానికి చెందిన సిలివెలు శేఖర్ అనే వ్యక్తికి ముక్కులో ఏదో సమస్య ఏర్పడింది. దీంతో ఊపిరి తీసుకోవటం కష్టంగా మారింది. స్థానిక డాక్టర్ల సూచనతో ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు శేఖర్. అక్కడి వైద్యులు సర్జరీ కూడా చేశారు. అయితే ఆ తర్వాత ఏమైందో కానీ సీరియస్గా ఉంది, వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ శేఖర్ కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో మలక్పేట్లోని మరో ఆసుపత్రికి తరలించగా శేఖర్ను పరిశీలించిన ఆసుపత్రి వైద్యులు అప్పటికే పేషెంట్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో ఆగ్రహంతో ఎల్బీ నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకున్న శేఖర్ కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యంతోనే శేఖర్ చనిపోయాడంటూ ఆసుపత్రిపై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ముక్కు ఆపరేషన్ కోసం వస్తే మృతదేహాన్ని అప్పగిస్తారా అంటూ ఆందోళనకు దిగారు. ఆయన ఆరోగ్యంగా మంచిగా ఉండు, నోస్లో కొద్దిగా ఈ వెదర్ కూల్ ఉంది కదా, ఈ ప్రాబ్లం ఏందని వచ్చిండు. వస్తే దాన్ని సర్జరీ చేయాలని చెప్పారు. సర్జరీ చేసారు. అది ఏం చేసారో ఏం అర్థం చేసి ఏం ఇచ్చారో తెలియదు మాకు. అది ఏమైందేమో, వీళ్ళ ట్రీట్మెంట్ ఏం జరిగిందో లేదు. యశో తీసుకోమని చెప్పారు. మార్గం మధ్యలో చనిపోయింది. ఎవరు రెస్పాన్సిబుల్ లేదు. ఇప్పుడు వచ్చి చనిపోయి చాలా గంటలు అవుతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు లేరు ఇక్కడ. వీళ్ళకి పోలీసులు సెక్యూరిటీ, ఈ దొంగలకి పోలీసు సెక్యూరిటీ. చనిపోయిన మనిషిని చూడండి సార్, పక్క జరిగి చనిపోయిన మనిషిని ఏందని అడిగేది ఇవ్వలేడు. హాస్పిటల్ కోసం సెక్యూరిటీ, డిస్టర్బ్ కావాలని సెక్యూరిటీ. ఎందుకు సార్ ఒక మనిషిని చంపి ఇక్కడ వండబెట్టుకోరు? ఒక్క డాక్టర్ లేడు ఇప్పుడు. రెస్పాండ్ ఏం జరిగింది ఎందుకైనా చెప్పడానికి ఒక్కడు కూడా లేడు ఇక్కడ. డాక్టర్లు ఎవరు, రెస్పాన్సిబిలిటీ ఎవరు, మేనేజ్మెంట్ ఎవరు? ఒక్కరు కూడా సమాధానం. ఒక్క మనిషి ఇక్కడ రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఒక్క మనిషి రాలేదు. ఎవరిని అడగాలి?